ఒడిశా రాష్ట్రం. ఒడిశాలో పెళ్లి చేసే విధానం సుమారు 262 కిలోమీటర్లు, 7 గంటల ప్రయాణం. అద్భుతమైన ప్రదేశం. హాయ్ హలో నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా గాయ్స్. ఈరోజు నేను మా బంధువులందరూ కలిసి ఒరిస్సా అన్నయ్య మ్యారేజ్ కి వెళ్ళబోతున్నాము. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఒరిస్సాలో చేరుకుని ఒరిస్సాలో పెళ్లి చేసే విధానం ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. పెళ్లి కొడుకు కోసం సపరేట్ వెహికల్ అండ్ ఊర్లో వాళ్ళ కోసము ఒక 2 జీపులు బుకింగ్ చేశారు. లగేజ్ మంచి బందోబస్తు కట్టించామన్నమాట దీంట్లో దాంట్లో. ఇప్పుడైతే టైము 9:30 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. మరొక 5-10 నిమిషాల్లో ఒరిస్సా చేరుకోబోతున్నాము. ఆంధ్ర నుంచి నాన్ స్టాప్ గా వెహికల్ ఆన్ లో ఉండడం వల్ల ఈ జీప్ యొక్క ఇంజన్ బాగా హీట్ ఎక్కిపోయింది. బిస్కెట్ వేరే త్వరగా. కమాన్ కమాన్ కమాన్, తీసుకోండి తీసుకోండి, తినండి అమ్మా, తినండి తినండి. తమ్ముడు రారే, తీసుకురా. కమాన్. ఓడి అమ్మ కక్కుర్తి తప్ప ఎన్ని నోట్లో పెట్టుకుంటారు. మొత్తానికి మేమైతే ఇప్పుడు ఊరికి దగ్గరలో వస్తాము. 9కి బయలుదేరితే ఇప్పుడు 5:30 అయింది. ఇదిగో బంధువులందరూ ఇక్కడికి వచ్చి మాకు తీసుకుని వెళ్తారంట. సో వెయిట్ చేస్తున్నాము. వచ్చేసారు బంధువులందరూ, రిసీవింగ్ కోసం వచ్చేసారు. హాయ్ హాయ్ హాయ్. సో గైస్ మొత్తానికైతే ఇంటికి వచ్చాము. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఫుల్గా తినేసి ఇప్పుడు ఎదుగు మంచం మీద కూర్చున్నాము. ఊరి చివరికి రాగానే వాళ్ళు వచ్చి సాంగ్స్ పెట్టి డాన్సులు చేసుకుంటూ ఊరికి చేరుకున్నాము. చాలా హ్యాపీగా మర్యాదలు చేశారు, చాలా హ్యాపీగా ఉంది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచారా బయటకు వచ్చాను. మన ఆంధ్ర అయితే చలి ఏం లేదు, కానీ ఒరిస్సా అయితే ఇంకా చలి చంపుతూనే ఉంది. నిన్న మేము వచ్చేసరికి లైట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి విలేజ్ ఎలా ఉందో మీకు చూపించలేదు. బట్ ఇప్పుడు విలేజ్ ఎలా ఉందో చూపిస్తాను, రండి.
గాయస్ మొత్తం ఈ హడావిడిలో ఇంతవరకు పెళ్లి కూతురుని అయితే బయటికి తీసుకుని రాలేదు. ఇప్పుడు పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తాను. టమాటా కర్రీ అనుకున్నారు, బట్ ఆ టమాటాలో షుగర్ కలిపి పేరు మొత్తం తీయకుందంట. తింటుంటే మళ్ళీ ఇంకా అలా వదిలేస్తుంటారు.
అన్నా మనీ ఎందుకు? ఫార్మాలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి. ఓ కొంచెం నవ్వండి అయ్యా. గాయస్, ఈ ఊర్లో నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సంవత్సరానికి 12 నెలలు ఏ పంట వేసుకున్నా మినిమం 6 నెలలు, మాక్సిమం 8 నెలలు. ఈ ఊర్లో కూడా సేమ్ అలా 6 నెలల్లో పంట క్లోజ్ అయిపోద్ది. బట్ ఇటు సింగిల్ అంటే ఒక పంట వేసుకుంటారు అనమాట. ఆ సీజన్ తగ్గట్టుగా 2 పంటలు వేసుకోరు. కానీ ఒక పంట అయినప్పటికీ కూడా వాళ్ళకి వచ్చే ఆదాయం ఎలా ఉంటుందంటే నియర్లీ 10 lakhs వస్తాయి. సో వాళ్ళ లైఫ్ అలా ఒక 6 నెలలు కష్టపడి మిగతా 6 నెలలు కూడా బిందాస్ హ్యాపీగా బతికిస్తుంటారు. సో అందుకని ఈ ఊరు చిన్నదైనప్పటికీ అందరు మా ఊరు అయినప్పటికీ ఎంతో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు, బాగున్నాయి. వచ్చిన దగ్గర నుంచి కూర్చుంటే డ్రింక్, పడుకుంటే డ్రింక్, నిలబడితే డ్రింక్, ప్రేమలు, ఆప్యాయత, అనురాగాలతోని బాబోయ్ కడుపు నిండిపోతుంది. బంధువులు అంటే ఈ మాత్రం ఉంటది మరి. అన్నా ఎక్కడికి? మిత్రులారా, మా విలేజ్ ఈ విలేజ్ నుంచి చాలా దూరం కాబట్టి పెళ్లి రోజే ఇంటి చూపులు కూడాను పెట్టేసుకున్నాము. సో మా ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు అనేవాడు బయటికి వెళ్ళి ఏమైనా కట్టెలు తీసుకుని వచ్చి పెళ్లి కూతురు ఇంటికి తీసుకురావాలి. సో మేము ఇప్పుడు ఇదిగో మా అన్నయ్య పెళ్లి కొడుకు గొడ్డలు పట్టుకుని అడవికి వెళ్తున్నాము. పెళ్లి కొడుకు అనేవాడు ఒక కట్టె మోస్తే సరిపోతండి. ఎవరైతే తోడు పెళ్లి కొడుకు ఉంటాడో అత్తగాడు ఎక్కువ మొయ్యాలి. అడవికి వెళ్ళి చాలా తక్కువ టైంలో కట్టె మోసుకుని వచ్చాడు అన్నయ్య. మై డియర్ మిత్రులారా, విన్నారు కదా, చూసారు కదా. మీరు పెళ్లి చేసుకోండి, మీ గతి కూడా ఇలానే పడుతుంది. అడవికి వెళ్ళాలి, కట్టె కొట్టాలి, తీసుకురావాలి. ఇలాంటి బాధలు పట్టకూడదంటే పెళ్లి చేసుకోవడం మానేయండి. అసలు బాగుంటది. బ్యాచులర్ లైఫ్, సింగిల్ లైఫ్ సో బెటర్. ఆ యొక్క నినాదాన్ని మర్చిపోవద్దు. లేదంటే ఇదిగో సేమ్ అన్నయ్యకి పట్టిన గతి మీకు పడుతుంది, మర్చిపోవద్దు. చూడండి, రాత్రి వేళ అందరూ భోజనాలు చేస్తున్నారు ఇంటి ముందు.
వావ్, అమ్మాయిలు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. గాయ్స్, ఇంతవరకు డాన్సులు చేసి బాగా కలిసిపోయాము. అందుకని నైట్ ఇదిగో పప్పుతో మాకు అన్నం పెట్టారు. ఫుల్గా తిని మళ్ళీ నైట్ ఏ టైం అవుతుందో తెలియదు, డాన్సులు చేస్తూనే ఉండాలి. పొద్దున్న మళ్ళీ ప్రయాణం అవ్వాలి. Finally, we are leaving. Video recording here. Hello, Sangi. गाड़ी अब बड़ी गाड़ी राहत खेला